హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. డీప్ ఫ్రై. పావు కేజీ క్యాబేజీ, ఒక 2 ఉల్లిపాయలు పొడి ముక్కలు కోసుకుని కట్ చేసి పెట్టుకుని, ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లవర్, ఒక 3 స్పూన్లేమో బియ్యం పిండి వేసుకుని, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసాను, 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడుతుంది, టేస్ట్ బాగుంటుంది. బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే క్యాబేజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం, కొంచెం ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని, కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకుని, నీళ్ళు వేయకుండా ఇవన్నీ వేసుకుని దాంతో మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లోని క్యాబేజీలోని చెమ్మ ఉంటుంది కదా, దాంతో కలిసిపోతుంది. అంతగా కలగకపోతే అప్పుడు కొంచెం చల్లుకోవాలి. కొంచెం మసాలా పొడి కూడా వేసుకుని, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని, దాంట్లో ఫుడ్ కలర్ రెడ్ కలర్ కూడా వేసుకుని, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక అరగంట సేపు నానిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడం. హోటల్ స్టైల్ క్యాబేజీ ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. బాగా కలిపేసుకుని, అప్పుడు సరిపోతే కొంచెం నీళ్ళు కొంచెం చల్లుకుని వాటర్ అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. అది ఎక్కువ కాకుండా, ఎక్కువ వేస్తే వాటర్ ఎక్కువ అయిపోతే బాగోదు, నూనె లాగేస్తుంది ఫ్రై. బాగా కలిపేసుకుని పక్కన పెట్టు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, నూనె హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఫ్రై, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని, ఒక అరగంట సేపు నానిన తర్వాత మిక్స్ చేసుకుని, ఆయిల్ కాగిపోయింది వేసేసుకోవడమే. కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది బాగా టేస్ట్. ఇవన్నీ వేసుకోవడం వల్ల హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది బాగా. నేను వేసుకునే ఈ కొలతలకి, పావు కేజీ క్యాబేజీకి నేను చెప్పిన ఈ కొలతలన్నీ వేసాను. క్వాలిటీ ఎక్కువైతే మీరు కొలతలు పెంచుకుని వేసుకోవచ్చు. ఇంకో వాయి వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమ్మటి క్యాబేజీ ఫ్రై రెడీ.